చూడండి నిన్న 2 క్లాసులు ఉన్నాయి మనకి. నిన్న 2 క్లాసుల్లో మరి ఒక క్లాస్ వచ్చేసి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పైన చెప్పినాము. మరి ఒకటి నెక్స్ట్ క్లాసు బెర్నౌల్లిస్ ఈక్వేషన్ గురించి ప్రాబ్లమ్స్ మరి చెప్పినాము. ఎట్లా ఉంటాయి, ఎలాంటి మోడల్స్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, మరి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏమనే విషయాన్ని కూడా నేను మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ మనము ఈరోజు
మరి సెకండ్ చాప్టర్ లో మరి కొంతమంది పిల్లలు అడిగినారు, సార్ ఇవి చెప్పండి, సాల్వబుల్ ఫర్ పీను, సాల్వబుల్ ఫర్ ఎక్స్, మరి సాల్వబుల్ ఫర్ వై, తర్వాత క్లైరాడ్స్ ఈక్వేషన్, వీటిపైన సార్ ఒకసారి చెప్పండి అంటే, మరి ఈరోజు ఈ మెథడ్స్ లో మనము సాల్వబుల్ ఫర్ పి ప్రాబ్లమ్స్ ని చేయగలుగుతాం. అంటే ఏమి, ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ హయ్యర్ డిగ్రీ, అంటే ఏమి, బట్ నాట్ హయ్యర్ డిగ్రీ, దాని నుంచి మనం ఈరోజు మనము తెలుసుకోగలుగుతున్నాము. మరి ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ హయ్యర్ డిగ్రీ నాట్ ఆఫ్ ఫస్ట్ అని అర్థం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ p to the power of n plus a1 p to the power of n minus 1 plus a2 p to the power of n minus 2 plus dash dash plus a n minus 1 into p plus an equal to 0, where a1 comma a2 dash dash an are functions of x and y. It is denoted as f of x comma y comma p equal to 0. ఈ ఫామ్ లో ఉంటుంది అది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా పి ఈక్వల్ టు జీరో ఫామ్. నౌ వీ షల్ డిస్కస్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది అబౌవ్ టైప్. అందులో ఫస్ట్ టైప్ ఈజ్ ఈక్వేషన్స్ సాల్వబుల్ ఫర్ పి. మరి ఈ ఫామ్ ఎలా ఉంటుంది అంటే, సాల్వబుల్ ఫర్ పి అనేది, లెట్ ఫస్ట్ ప్రాబ్లం చూస్తేనే మనకి ఏమి, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా పి ఈక్వల్ టు 0, ఎక్స్ టర్మ్ ఉంటుంది, వై టర్మ్ ఉంటుంది, పి టర్మ్ ఉంటుంది. కాబట్టి బి ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ n greater than 1. Suppose it can be solved for p, that is it can be resolved into n linear factors n linear factors in p of the type p minus f1 of x comma y into p minus f2 of x comma y and so on, p minus fn of x comma y is equal to 0. That is equation number 1. From this we get n equations. P is equal to f1 of x comma y, for p is equal to f2 of x comma y and so on, p is equal to fn of x comma y. Solving each equation we get n solution. ఫ్యాక్టర్స్ కనుక్కున్న తర్వాత వాటి యొక్క సులవాలి ఎలా కనుక్కుంటామంటే, అందులో p ఈజ్ ఈక్వల్ టు dy బై dx సబ్స్టిట్యూట్ చేసి దాని నుంచి మనము సొల్యూషన్స్ కనుక్కుంటాం. లెట్ దెన్ బి f1 ఆఫ్ x కామా y కామా c1 కామా f2 ఆఫ్ x కామా y కామా c2 ఈక్వల్ టు 0 అండ్ సో ఆన్ fn ఆఫ్ x కామా y కామా cn ఈక్వల్ టు 0 రెస్పెక్టివ్లీ. The solution of equation 1 is f1 of x1 comma x comma y comma c1 comma f2 comma x comma y comma c2 and so on, fn of x comma y comma cn equal to 0. Since equation 1 is of first order, therefore the number of arbitrary constants in the solution of equation 1 is only 1. Okay, therefore the general solution of equation 1 is f1 of x comma y comma c, మరి f2 of x comma y comma c and so on, fn of x comma y comma c equal to 0. కాబట్టి ఫస్ట్ మనము ఈ ప్రాబ్లం చూస్తేనే మనకి x టర్ము y టర్ము p టర్ము ఉంటాయి ఈక్వల్ టు 0 అని. ఆ ఈక్వేషన్ నుంచి మరి అవి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. మరి ఫ్యాక్టర్స్ నుంచి మనము అందులో p ఈక్వల్ టు dy బై dx ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వేరియబుల్ సపరబుల్ మెథడ్ అప్లై చేస్తాం. మరి చేసిన తర్వాత ఇంటిగ్రేట్ చేస్తే ఒక సొల్యూషన్ వస్తుంది. అట్లా ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయో అన్ని మనము అవి చేసి వాటి యొక్క సొల్యూషన్ కనుక్కుంటామే. అదే ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ f1 ఆఫ్ x కామా y కామా c అని, మరి f2 ఆఫ్ x కామా y కామా c అని, మరి అండ్ సో ఆన్ fn ఆఫ్ x కామా y కామా c ఈక్వల్ టు 0. అవి సొల్యూషన్స్. మరి ప్రాబ్లం ఎలా ఉంటుంది చూస్తాం. ఇప్పుడు ఈ యొక్క ప్రొసీజర్ ని మనము అయితే చదివినాం. మరి ఇందులో ఎందుకు అర్థమైంది అన్నటువంటిది ఒక ప్రాబ్లం, ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను.
సాల్వ్ p square minus 7p plus 12 equal to 0. Given equation is p square minus 7p plus 12 equal to 0. The above equation can be written as p square minus మరి 4 3 12 అవుతుంది. మరి 4 -4 -3 7 అవుతుంది. కాబట్టి any two numbers we can multiply and add with same numbers. కాబట్టి -4 -3 is -7, -4 into -3 is 12. కాబట్టి p square minus 4p minus 3 plus 12 equal to 0. That implies p కామన్ తీసుకుంటే ఇందులో p into p minus 4 minus 3 కామన్ తీసుకుంటే p minus 4 equal to 0. అంటే p minus 3 into p minus 4 equal to 0. p is equal to 3 or p is equal to 4. మరి సాల్వింగ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ p is equal to 3. That is p is dy by dx is equal to 3. మరి we get by cross multiplication dy is equal to 3 dx. మరి integrating we get integral of dy is equal to 3 into integral dx plus c1. మరి integral of dy is y is equal to 3 into integral of dx is x plus c1. మరి y is equal to 3x plus c1. Also the solution of the differential equation p is equal to 4. మరి p is dy by dx equal to 4 implies dy is equal to 4 dx. మరి ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ dy is equal to 4 into integral dx plus c2. మరి ఇంటిగ్రల్ ఆఫ్ dy is y is equal to 4x plus c2. మరి therefore మరి ఫస్ట్ యొక్క సొల్యూషన్ ఏమొచ్చింది y is equal to 3x plus c1. దాన్ని మనం ఏం రాసుకుంటాం y minus 3x minus c1 equal to 0 అని. మరి సెకండ్ సొల్యూషన్ వచ్చేసి y is x plus c2 ని y minus 4x minus c2 equal to 0. Therefore the general solution of equation 1 is y minus 3x minus c1 into y minus 4x minus c2 is equal to 0. ఇది మనకి సాల్వబుల్ ఫర్ p అంటే ఈ p మాత్రమే మన ఉంది కాబట్టి ప్రాబ్లమ్ ని సాల్వబుల్ ఫర్ p అని చేస్తాం. మరి నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం సాల్వ్ ఈక్వేషన్ x square p square plus 3xyp plus 2y square is equal to 0. ఇది మనకి ప్రాబ్లం ఇచ్చినాడు. సాల్వ్ x square p square plus 3xyp plus 2y square is equal to 0. Given equation is x square p square plus 3xyp plus 2y square is equal to 0. మరి ఇందుకు ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాం మరి x square p square plus 2xyp plus xyp plus 2y square 2 into 1 2 అవుతుంది 2 plus 1 ఏమవుతుంది ఇక్కడ 3 అవుతుంది. కాబట్టి x square p square plus 2xyp plus xyp plus 2y square is equal to 0. మరి ఇందులో xp కామన్ తీసుకుంటే xp plus 2y అని. మరి ఇందులో y కామన్ తీసుకుంటే xp plus 2y is equal to 0. మరి xp plus y into xp plus 2y is equal to 0. But that implies xp plus y is equal to 0 or xp plus 2y equal to 0. మరి ఫస్ట్ వన్ xp plus y is equal to 0 implies x into p ప్లస్ లో ఏం అప్లై చేయాలి dy by dx plus y equal to 0. మరి x into dy by dx is equal to minus y. మరి వేరియబుల్ సెపరబుల్ మెథడ్ implies dy by y is equal to minus 1 by x dx. మరి ఇంటిగ్రేటింగ్ we get integral of 1 by y dy is equal to minus integral of 1 by x dx plus c1. మరి integral of 1 by y dy is log y is equal to minus integral of 1 by x dx is log x plus c1 implies మరి log y is equal to minus log x plus log c1. మరి implies log y is equal to log a minus log b ఫార్ములా అప్లై చేస్తే log of a by b మరి is equal to log of c1 by x. మరి implies log gets cancel y is equal to
c1 by x మరి implies xy is equal to c1 మరి xy minus c1 is equal to 0. మరి సెకండ్ వచ్చింది ఏమి ఫ్యాక్టర్ xp plus 2y equal to 0 మరి implies x into p is dy by dx plus 2 into y equal to 0 మరి implies dy by dx plus 2 by x మరి సపరేట్ చేస్తే దీన్ని వేరియబుల్ సపరబుల్ మెథడ్ లో dy by y plus 2 by x into dx is equal to 0 implies dy by y is equal to minus 2 by x into dx but implies integral of 1 by dy is equal to minus 2 into integral of 1 by x dx plus c2 implies మరి integral of 1 by y dy is log y minus మరి integral of 1 by x dx is log x plus log c2 implies log y is equal to log x to the power of minus 2 plus log c2 మరి log y is equal to log of x to the power of minus 2 into c2 మరి implies y is equal to log gets cancelled y is equal to x to the power of minus 2 into c2 మరి implies y is equal to c2 by x square మరి implies yx square is equal to c2 మరి implies yx square minus c2 equal to 0 మరి therefore the general solution of equation 1 is first is xy minus c1 into yx square minus c2 is equal to 0 అర్థమైందా హలో హలో సార్ అర్థమైందా నెక్స్ట్ వన్ solve x plus y p square is equal to 1 plus xy into p ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం solve x plus y p square is equal to 1 plus xy into p మరి given equation is x plus y p square is equal to 1 plus xy into p that is equation number 1 మరి solving for x plus yp square is equal to p తో మల్టిప్లై చేసుకుంటే p into 1 is p plus pxy implies x plus yp square minus p minus pxy is equal to 0 మరి implies yp square minus p minus pxy plus x is equal to 0 మరి implies yp square minus pxy minus p plus x is equal to 0 ఇందులో ఫస్ట్ టూ టర్మ్ లో మరి yp is కామన్ మరి yp into p minus x మరి ఇందులో -1 కామన్ తీసుకుంటే p minus x equal to 0 మరి yp -1 into p minus x is equal to 0 implies p minus x is equal to 0 or yp -1 is equal to 0 మరి if p minus x is equal to 0 where p is dy by dx minus x equal to 0 మరి dy by dx is equal to x మరి dy is equal to x dx మరి integrating you get integral of dy is equal to మరి integral of dx x dx plus c1 మరి implies integral of dy is y మరి integral of x dx is x square by 2 plus c1 మరి y minus x square by 2 minus c1 is equal to 0 మరి LCM తీసుకుంటే 2y minus x square minus 2c1 is equal to 0 అంటే ఏమి ఫస్ట్ ఫ్యాక్టర్ యొక్క సొల్యూషన్ వచ్చేసి మనకి 2y minus x square minus 2c1 equal to 0 నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏమి yp -1 is equal to 0 మరి yp -1 is equal to 0 అయితే y into p ప్లేస్ లో dy by dx -1 is equal to 0 మరి y dy is equal to dx అని మరి ఇంటిగ్రేటింగ్ we get integral of dy is equal to integral dx మరి integral of y dy is y square by 2 is equal to integral of dx is x plus constant term is c2 మరి y square is equal to 2x plus 2c2 y square minus 2x minus 2c2 is equal to 0 ఇది second factor solution therefore the general solution of equation 1 is 2y minus x square minus 2c1 into y square minus
2x మైనస్ 2c2 ఈక్వల్ టు 0. ఇది మనకి జనరల్ సొల్యూషన్. మరి దట్ ఈస్ ద మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది గన్ షాట్ గా మనకి క్వశ్చన్ పేపర్ లో రిపీట్ అవుతూనే ఉంది. మరి సాల్వ్ p స్క్వేర్ ప్లస్ 2py cot x is equal to y స్క్వేర్. బాగా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సాల్వ్ p స్క్వేర్ ప్లస్ 2py ఇంటూ cot x is equal to y స్క్వేర్. మరి ద గివెన్ ఈక్వేషన్ ఈస్ p స్క్వేర్ ప్లస్ 2py cot x is equal to y స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. మరి దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏమంటే యాడింగ్ విత్ y cot x హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. y cot x హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, ఇది యాడ్ చేసుకోవాలి బోత్ సైడ్. మరి ఇంప్లైస్ p స్క్వేర్ ప్లస్ y cot x హోల్ స్క్వేర్ ప్లస్ 2py cot x ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ cot x హోల్ స్క్వేర్. మరి ఇంప్లైస్ p స్క్వేర్ ప్లస్ y cot x హోల్ స్క్వేర్ ఈస్ y స్క్వేర్ cot స్క్వేర్ x ప్లస్ 2py cot x ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ cot స్క్వేర్ x. మరి ఇంప్లైస్ p ప్లస్ y cot x హోల్ స్క్వేర్ రాయచ్చు. దీన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్ ఉంది. ఇక్కడ ఏముంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ లో రాసినాం. మరి ఇక్కడ a అంటే p అని, మరి b అంటే y cot x అని, కాబట్టి p ప్లస్ y cot x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మరి y స్క్వేర్ కామన్ తీసుకుంటే రైట్ సైడ్ 1 ప్లస్ cot స్క్వేర్ x. మరి p ప్లస్ y cot x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్. మరి 1 ప్లస్ cot స్క్వేర్ x ఈజ్ కోసికెంట్ స్క్వేర్ x, y స్క్వేర్ కోసికెంట్ స్క్వేర్ x. మరి సాల్వింగ్ ఫర్ p ప్లస్ y cot x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ y స్క్వేర్ కోసికెంట్ స్క్వేర్ x. మరి p ప్లస్ y cot x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ y కోసికెంట్ x హోల్ స్క్వేర్. మరి స్క్వేర్ కి రూట్ గెట్స్ క్యాన్సిల్డ్, ఇంప్లైస్ p ప్లస్ y cot x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ y కోసికెంట్ x. మరి ఇందులో మనకి 2 ఫామ్ అవుతాయి. మరి ఏంటంటే p ప్లస్ y cot x ఈజ్ ఈక్వల్ టు మైనస్ y కోసికెంట్ x టర్మ్ తీసుకుంటే p ప్లస్ y cot x ప్లస్ y కోసికెంట్ x ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. మరి నెక్స్ట్ ప్లస్ పార్ట్ తీసుకుంటే p ప్లస్ y cot x మైనస్ కోసికెంట్ y కోసికెంట్ x ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. మరి వీటిని ఒక్కొక్కటి మనం సాల్వ్ చేయాలి. మరి ఫస్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 p ప్లస్ y cot x ప్లస్ y కోసికెంట్ x ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇంప్లైస్ p ఈస్ dy బై dx ప్లస్ y cot x ప్లస్ y కోసికెంట్ x ఈక్వల్ టు 0. మరి ఇంప్లైస్ dy బై dx ప్లస్ y కామన్ తీసుకున్నాం ఇందులో, cot x ప్లస్ కోసికెంట్ x ఈక్వల్ టు 0. మరి dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కోసికెంట్ x ప్లస్ cot x ఇంటూ y. మరి వేరియబుల్ సపరబుల్ మెథడ్. మరి ఇంప్లైస్ dy బై y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కోసికెంట్ x ప్లస్ cot x ఇంటూ dx. మరి ఇంటిగ్రేటింగ్ we get integral of 1 by y dy is equal to minus integral of cosecant x ఫార్ములా ఏమి 1 by sin x. మరి cot x అయితే plus cos x by sin x into dx plus c1. మరి ఇంటిగ్రల్ ఆఫ్ 1 by y dy is log y. మరి ఇంటిగ్రల్ ఆఫ్ dy by y అంటే అట్లా ఇంటిగ్రల్ ఆఫ్ 1 by y dy మరి log y ఈజ్ ఈక్వల్ టు మైనస్, మరి డినామినేటర్ లో sin x ఇస్ కామన్ ఉంది కాబట్టి 1 ప్లస్ cos x బై sin x ఇంటూ dx ప్లస్ c1. మరి log y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ cos x ఫార్ములా 2 cos స్క్వేర్ x బై 2. 1 ప్లస్ cos x ఫార్ములా ఈజ్ 2 cos స్క్వేర్ x బై 2 ప్లస్ sin x నేమ్ రాయొచ్చు 2 sin x బై 2 cos x బై 2 ఇంటూ dx ప్లస్ c1. మరి cos x by 2 gets cancelled, 2 gets cancelled. మరి implies log y is equal to minus integral of cos x by 2 by sin x by 2 into dx plus c1. మరి implies log y is equal to minus
cos x by 2 divided by sin x by 2 is cot x by 2 into dx plus c1. మరి implies log y is equal to మరి మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ cot x by 2 ఫార్ములా ఏమి మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ cot x by 2 dx ఫార్ములా ఇంపార్టెంట్ 2 log sin of x by 2 ఫార్ములా ఇది ఈ ఇంటిగ్రల్ ఆఫ్ cot x by 2 ఫార్ములా 2 log sin x by 2 plus log c1 మరి implies log y is equal to మరి log of sin square x by 2 whole power minus 1 plus log c1 మరి log a plus log b ఫార్ములా log of ab ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాం మరి log y is equal to log of sin square x by 2 whole to the power of minus 1 into c1 మరి log gets cancelled y is equal to sin square x by 2 whole power minus 1 into c1 మరి y is equal to sin square x by 2 whole power minus 1 is 1 by sin square x by 2 into c1 మరి y is equal to 1 by sin square x by 2 is cosecant square x by 2. Therefore y is equal to c1 cosecant square x by 2 y minus c1 cosecant square x by 2 equal to 0. మరి ఫస్ట్ ఫ్యాక్టర్ సొల్యూషన్ ఈజ్ y minus c1 cosecant square x by 2 is equal to 0. ఇది ఫస్ట్ యొక్క సొల్యూషన్ వచ్చింది మనకి. నెక్స్ట్ వన్ సెకండ్ ఫ్యాక్టర్ సొల్యూషన్ కనుక్కోవాలి. నెక్స్ట్ సెకండ్ సొల్యూషన్ ఈజ్ సాల్వింగ్ ఈక్వేషన్ 2 p plus y cot x minus y cosecant x equal to 0. మరి p is dy by dx plus y cot x minus y cosecant x equal to 0 implies dy by dx plus y కామన్ తీసుకుంటే cot x minus cosecant x is equal to 0 మరి implies dy by dx is equal to minus of minus కామన్ తీసుకుంటే cosecant x minus cot x minus cosecant x కామన్ తీసుకుంటే minus of cot x minus cosecant x into y dy by dx is equal to రైట్ సైడ్ పోతే మైనస్ ఆఫ్ cot x minus cosecant x into y మరి dy by dx is equal to మరి మైనస్ cot x ప్లస్ cosecant x అయితే దాన్నే మరి cosecant x minus cot x into y separating the variables dy by y is equal to cosecant x minus cot x into dx. For integrating we get integral of 1 by y dy is equal to integral of cosecant x minus cot x into dx. మరి cosecant x of m raised to 1 by sin x minus cot x is cos x by sin x into dx plus c2. మరి integral of 1 by y dy is log y. మరి log y is equal to integral of 1 minus cos x by sin x into dx plus c2. మరి implies log y is equal to integral 1 minus cos x ఫార్ములా ఏమి 2 sin square x by 2 మరి డినామినేటర్ లో ఉన్నటువంటి sin x ఫార్ములా ఏమి 2 sin x by 2 into cos x by 2 into dx plus c2. sin x by 2 gets cancelled, 2 gets cancelled. మరి log y is equal to integral sin x by 2 divided by cos x by 2 plus c2. implies log y is equal to integral of sin x by 2 divided by cos x by 2 is tan x by 2 dx plus c2. మరి implies log y is equal to మరి integral of tan x by 2 ఫార్ములా ఏమి 2 log of secant x by 2 2 into log of secant x by 2 plus log c2. మరి implies log y is equal to log of secant square x by 2 plus log c2. మరి log a plus log b ఫార్ములా log of ab ఆ విధంగా రాసుకుంటే log y is equal to log of c2 secant square x by 2. మరి implies log gets cancelled, y is equal to c2 secant square x by 2 implies y minus c2 secant square x by 2 is equal to 0. ఇది మరి సెకండ్ ఫ్యాక్టర్ యొక్క సొల్యూషన్ y minus c2 secant square x by 2 equal to 0.
But thus the solutions of equation 2 and 3 are y minus c1 cosecant square x by 2 equal to 0 and y minus c2 secant square x by 2 equal to 0. But therefore the general solution of equation 1 is y minus c1 cosecant square x by 2 into y minus c2 secant square x by 2 is equal to 0. ఇది మనకి ఈ యొక్క సాల్వబుల్ ఫర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లము ఇదిను దానికున్న ముందు చెప్పినటువంటి ప్రాబ్లం కూడా మనకి ఇంపార్టెంటే. ఓకేనా, అర్థమైందా? హలో హలో బాబు, హలో అర్థమైందా? ఇంపార్టెంట్ వన్ అర్థమైంది. మళ్ళీ చెప్పాలి ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా పాయింట్ మీకు అర్థం కాని పాయింట్ ఏమైనా ఉందా? హలో వంశీ సార్ అక్కడ 2 లాగ్ చెప్పు, ఎక్కడ చెప్పు. -2 log sin x by 2 కాడ 2 మనకు రాలేదు సార్. 2 log sin x by 2 నా సార్ అది ఇంటిగ్రల్ ఆఫ్ cot x by 2 dx యొక్క ఫార్ములానా? సార్ బై 2 మళ్ళీ 2 ఎక్కువ వెళ్ళింది సార్ అక్కడ సార్. 2 ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. t plus y cot x plus y cosecant x equal to 0, that is equation number 2. ఇదొకటి. t plus y cot x minus y cosecant x is equal to 0, that is equation number 3. ఇందులో ఫస్ట్ వన్ ఫ్రమ్ 2 p plus y cot x plus y cosecant x equal to 0. మరి p ప్లేస్ లో dy by dx సబ్స్టిట్యూట్ చేస్తాం. మరి dy by dx plus y cot x plus y cosecant x equal to 0. మరి ఇంప్లైస్ dy by dx ప్లస్ ఇందులో y కామన్ తీసుకుంటే cot x ప్లస్ cosecant x is equal to 0. మరి dy by dx is equal to minus of cosecant x plus cot x into y. మరి separating the variables, dy by y is equal to minus of cosecant x plus cot x dx. For integrating we get integral of 1 by y dy is equal to minus integral of cosecant x formula ఏమి 1 by sin x అని ప్లస్ cot x నేమ్ రాయొచ్చు cos x by sin x into dx plus c1. మరి implies integral of 1 by y dy is log y minus integral of 1 plus cos x by sin x into dx plus c1. మరి log y is equal to minus of మరి 1 plus cos x ఫార్ములా ఏమంటే ఇక్కడ 2 cos square x by 2 డివైడెడ్ బై sin x ఫార్ములా ఏం రాయొచ్చు 2 sin x by 2 into cos x by 2 into dx plus c1. ఇక్కడ 2 gets cancelled, cos x by 2 gets cancelled. But implies log y is equal to minus integral of cos x by 2 sin x by 2 into dx. మరి cos x by 2 by sin x by 2 ఫార్మ్ ఏమి cot x by 2. కాబట్టి log y is equal to minus integral of cot x by 2 dx plus c1. మరి ఇంటిగ్రల్ cot x by 2 ఫార్ములా ఏమంటే log of sin x by 2 డివైడెడ్ బై 1 by 2. ఆ డివైడెడ్ బై 1 by 2 పైకి వస్తే 2 into log of sin x by 2 అని, అది మైనడ మైనస్ 2 into log of sin x by 2 ఎలా వచ్చింది అంటే ఇంటిగ్రల్ ఆఫ్ cot x by 2 ఫార్ములా ఏమి log of sin of x by 2 డివైడ్ బై 1 by 2. వాడు దాన్నే 2 log sin x by 2 రాసినాడు ప్లస్ log c1. ఈ కాన్స్టెంట్ టర్మ్ లో c1 అన్న తీసుకోవచ్చు, లాగ్ అన్న తీసుకోవచ్చు, ఏది తీసుకుంటా అక్కడ పక్కన ఉన్నటువంటి దాన్ని బట్టి మనం ఇలా c1 ని లాగ్ c1 గా రాసుకున్నాం. ఎందుకంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా లాగ్ ఆఫ్ ఏబి అని, మరి లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఉంటే లాగ్ ఆఫ్ ఏ బై బి, అట్లా ఏదో ఫార్ములాలో రావడానికి మనం ఆ విధంగా రాసుకుంటాం. మరి ఇంప్లైస్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 హోల్ పవర్ -1 ఇంటూ c1 is equal to y is equal to sin square x by 2 whole power -1 into c1. Y is equal to 1 by sin square x by 2 into c1. But y is equal to c1 into 1 by sin square x by 2 is
cosecant square x by 2 మరి y మైనస్ c1 ఇంటూ cosecant square x by 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ సొల్యూషన్. మరి నెక్స్ట్ సెకండ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వేషన్ 2 తీసుకుంటే మరి p ప్లస్ y cot x మైనస్ y cosecant x ఈక్వల్ టు 0. మళ్ళీ ఇక్కడ p ప్లేస్ లో dy by dx ప్లస్ y cot x మైనస్ y cosecant x ఈక్వల్ టు 0. మరి d ప్లస్ dy by dx ఇందులో y కామన్ తీసుకుంటే cot x మైనస్ cosecant x ఈక్వల్ టు 0. మరి dy by dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ cot x మైనస్ cosecant x ఇంటూ y. మరి ఇంప్లైస్ dy by dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కోసికెంట్ కాబట్టి ఫస్ట్ ప్లస్ టర్మ్ రాశాడు ఇక్కడ కోసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ఇంటూ వై. మరి సపరేటింగ్ ద వేరియబుల్స్ dy by y ఈజ్ ఈక్వల్ టు కోసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మరి ఇంటిగ్రేటింగ్ వీ గెట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 by y dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ కోసికెంట్ ఎక్స్ నేమ్ రాస్తాం 1 by sin x అని మైనస్ కాట్ ఎక్స్ నేమ్ రాస్తాం cos x by sin x into dx plus c2. మరి ఇంటిగ్రల్ ఆఫ్ 1 by dy is log y is equal to ఇంటిగ్రల్ ఆఫ్ మరి డినామినేటర్ లో sin x కాబట్టి 1 minus cos x by sin x dx plus c2. మ్యూట్ చేసుకో ఇంప్లైస్ మ్యూట్ చేసుకోండి రా. ఇంప్లైస్ log y is equal to 1 minus cos x by 2 sin square x by 2. sin x హలో మ్యూట్ చేసుకో. ఎంత బాడికి ఎంత ఏది లేకుండా
లేదంటే ఎంపీనే ఉంది.